రాజశేఖర రెడ్డి గారు ప్రజల సమస్యల్ని డైరెక్ట్గా తెలుసుకోవాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ ప్రజాప్రస్థానాన్ని ఆయన డిజైన్ చేసుకున్నారు. చేవేళ్ల నుంచి ప్రారంభమైనటువంటి ప్రజాప్రస్థానం ఇచ్చాపురం వరకు కొనసాగింది. సుమారుగా 1500 కిలోమీటర్ల పాటు ఆయన పాదయాత్రతో వెళ్ళారు. సరే, దీనిలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆ రోజు నీకు చెప్పాలంటే ఒక విధంగా ఆర్గానిక్ పాదయాత్ర, దానిలో ఏసీలు కానీ కార్వాన్లు కానీ లేనటువంటి పాదయాత్ర. కేవలం రోడ్డు పక్కన ఒక టెంట్ వేసుకొని చుట్టూరా అవి వాల్స్ కట్టి దాని మధ్యలో మంచం వేసుకుని పడుకునేవాళ్ళు. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక చిన్న వ్యాన్ తయారు చేశారు. మొట్టమొదటి 2 రోజులు లేదు, తరువాత ఒక వ్యాన్ లాగా తయారు, దానికి బాత్రూమ్, దానిలో స్నానం చేసి దానిలో బాత్రూమ్ కార్యక్రమాలు తీసుకువచ్చేవాళ్ళు. మొట్టమొదటి 2-3 రోజులు అయితే మాత్రం రోడ్డు మీదే రాయి మీద నుంచుని స్నానం చేశారు. అవన్నీ సంఘటనలు మేము చూసాం. ఒక ఆర్గానిక్, ఒక నాటు పాదయాత్ర లాంటిది, ఇన్ని సదుపాయాలు లేనటువంటి వ్యవహారం. సరే, మొట్టమొదటి ప్రారంభమైనప్పుడు పాదయాత్ర 1-2 రోజులు అద్భుతంగా ఏం జరగల. చేవేళ్ళలో మాత్రం బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు ఆ తర్వాత కొంతకి ఈ పాదయాత్ర ఆనోట చేరి జనం విపరీతంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు వచ్చేసాయి. ఈ రోడ్డు అమ్మట కూడా ఏదన్నా ఊరు వెళ్తుంటే ఆ ఊరిలో జనమంతా వచ్చేసి ఆయన కలుసుకునేవాళ్ళు. సరే, ఆ ఊర్లలో మాట్లాడటానికి అవకాశం ఉండేది కదా, ఎందుకంటే చాలా విపరీతంగా జనం వచ్చి చుట్టుముట్టేసేవాళ్ళు. కానీ ఊరికి మధ్యన నడుస్తున్నప్పుడు రైతులు, గొర్రెల కాపర్లు, లేకపోతే చేతి వృత్తుల వాళ్ళు ఆయన కలిసినప్పుడు వాళ్ళ భుజం మీద చేయి వేసి వారి ఇతిబాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఏం చేయాలి మనం అధికారంలోకి వస్తే అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఈ పాదయాత్ర చేశారు. సరే, రాజమండ్రి దాకా వెళ్ళిన తర్వాత పుష్కరాలు తర్వాత ఉన్నాయి. రాజమండ్రిలో గోదావరిలో స్నానం చేస్తే బాగుంటుందంటే మండు టెండలో స్నానం చేశాడు. స్నానం చేసిన నెక్స్ట్ రోజు నుంచి ఆయనకి ఫీవరు, మోషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రోజు అట్లా నడిచిన తర్వాత ఇక నడవలేనటువంటి పరిస్థితి ఏర్పడితే డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు. చాలామంది నాయకులు అయితే ఇంకెందుకు సార్, ఇప్పటికే మీ ఆరోగ్యం బాగోలేదు, తిరిగి వెళ్ళిపోమని కూడా సలహా ఇచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారి సంగతి తెలుసు కదా, మనకి జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలుసు. ఏదైతే ఒక విషయాన్ని సాధించాలని ప్రారంభించారో అది అయ్యేదాకా వదిలిపెట్టే స్వభావం కాదు. అక్కడే రాజమండ్రి ఆ పైన ఎయిర్పోర్ట్ దగ్గర, దాని పేరు ఏదో ఉంది మర్చిపోయిన, కొబ్బరి తోటలో ఒక టెంట్ వేసి అక్కడ డాక్టర్స్ పర్యవేక్షణలో ఆరోగ్యం కుదుటపడేంత వరకు సుమారుగా 7 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభించి ఇచ్చాపురం వెళ్ళి ఇచ్చాపురంలో ముగించడం జరిగింది. దీనిలో అనేకమైన కష్టాలు. పాదయాత్ర అంటే మీకు తెలియదు, ఆయనతో పాటు మేము నడుస్తూ ఉండేవాళ్ళం. మాకేమో పెద్ద ఒత్తిడి ఉండేది కాదు. మేము కొన్ని సందర్భాల్లో నేను, కరుణాకర్ రెడ్డి, రాజగోపాల్, మేము 3 నడిచాం. సార్, రాజగోపాల్కి ఏమో కాస్త స్పెషల్గా ఉండే, ఆయనకు ఒక కార్వాను, ఆయనకు వ్యవహారం, ఆయన కార్పొరేట్ స్టైల్లో ఉండేవాడు. ఆయన కూడా బాగా నడిచాడు. నేను, కరుణాకర్ రెడ్డి. సరే, ఇందాక మన తెలంగాణలో మన సుధీర్ రెడ్డి మొత్తం పర్యవేక్షణ, మొత్తం టోటల్గా పాదయాత్రలో మాతో లేడు. కానీ ఎక్కడ టెంట్ వేయాలి, ఎక్కడ ఆగాలి అని ముందు, ఇవాళ ఇక్కడ బయలుదేరితే రేపు ఎల్లుండి జరగాల్సిన కార్యక్రమాలని సుధీర్ రెడ్డి పర్యవేక్షించేవాడు. రోడ్డు మీద అటువైపున ఇటువైపున ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడైతే కార్లు ఎక్కుతాయి అని. 1 కాదుగా 2 కాదుగా, మాకు కొన్ని వేల మంది జనం వచ్చేవాళ్ళు. నైట్ హాల్ట్ కొన్ని 100 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మడత మంచాలు తీసుకొచ్చాడు. ఒక లారీలో మడత మంచాలు ఉండేవి. ఆ మడత మంచాలకు పరుపులు అవన్నీ మాకన్నా ముందు లారీలు వెళ్ళి ఎక్కడైతే క్యాంపు ఇవాళ రాత్రికి బస చేస్తారో అక్కడ ఆయనకు ఒక టెంటు, ఆ పక్కనే మంచాలు, ఆ మంచాల్లో మేము పడుకోవటం, మళ్ళీ పొద్దున్నే మేము లేవగానే ఆ మంచాలు మళ్ళీ లారీలు వేసిపోయి మళ్ళీ తీసుకెళ్ళేవాళ్ళు. ఇట్లా ఒక విధంగా చెప్పడం ఒక సర్కస్ కంపెనీ లాగా ఎప్పటికప్పుడు తీసుకెళ్ళటం, అక్కడ ఏర్పాటు చేయటం, బస ఏర్పాటు చేయటం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యంగా ఉండేవి. కానీ ప్రజల నుంచి తీవ్రమైన సహకారం వచ్చేది. మొట్టమొదటైతే ఒక కార్పొరేట్ స్టైల్లో భోజనాలు వీళ్ళే ఉండటం, వీళ్ళే పట్టడం అనేది ఉండేది. మన అప్పుడు వార్తా సాంఘి వాళ్ళు ముందు ఒక వారం రోజులు పెడితే తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందిన తర్వాత ఆ గ్రామస్తులందరూ వచ్చేసారు. అసలు మీరు మా ఊరు రావడం ఏంటి, వాళ్ళెవరో భోజనాలు పెట్టడం ఏంటి, మాకేం ఇక్కడ పార్టీ లేదా,
అసలు మేమే పెడతాం, మా ఊరు వస్తే భోజనాలు, ఇంకోళ్ళు పెట్టడానికి లేదని అడ్డం తిరిగి అక్కడి నుంచి తెలంగాణ నుంచి మళ్ళీ ఇచ్చాపురం వచ్చేంతవరకు ఏ ఊర్లో మేము బస చేస్తామో ఆ ఊర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ భోజనాలు ఏర్పాటు చేశారు. ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళ సహకారం బాగా పెరిగిపోయింది. ఇక అక్కడి నుంచి కేడర్ మిక్స్ అయిపోయింది. అసలు మాకు పాదయాత్ర అయిపోయి ఇచ్చాపురంలో మేము ముగించే సమయానికి నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనేటువంటి కాన్ఫిడెన్స్ ఈ పాదయాత్ర క్రియేట్ చేసింది. అందువల్ల పార్టీకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రజాప్రస్థానం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవం పెరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కూడా గౌరవం పెరిగింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక అత్యంత పెద్ద నాయకుడిగా ఎదగడానికి పాదయాత్ర కూడా కనపడింది. అంటే అంతకుముందు చాలామంది పోటీ ఉండేవాళ్ళు. ఆయన మాస్ లీడర్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో మీకు తెలియదే ఉంది, తీవ్రమైన పోటీ. ఇంకా రాజశేఖర రెడ్డి తప్ప ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఇంకో అయ్యేవాళ్ళు లేరు అనేటువంటి సంకేతాలు ఈ పాదయాత్ర ఇవ్వటం, పార్టీలో కూడా గణనీయంగా ఆయన పెరగటం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడింది అనేది విశ్లేషకుల, చరిత్రకారుల అభిప్రాయం. ఇప్పుడు వానాకాలం వెళ్తాము, అన్ని పచ్చకుంటాయి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, బీడు భూములు కూడా పచ్చగా ఉంటాయి. వర్షాకాలం, చలికాలంలో వెళ్ళటం కంటే మండు వేసవిలో కరువు కాటకాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో వెళితే ప్రజల యొక్క మనోభావాలను ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనేది ఆయన అభిప్రాయం అయి ఉంటుందని మా అభిప్రాయం. ఆ రకంగా వెళ్ళారు, కష్టపడ్డారు, అస్వస్థకు గురయ్యారు. మీరు చూస్తే పాదయాత్రలు ఆయన కాళ్ళకు పుళ్ళు పడిపోయాయి. సరే, అన్నీ ఇక పార్ట్ ఆఫ్ ది గేమ్ లాగా నడిచిపోయేది. చాలా ధైర్యంగా, పట్టుదలగా, కాంప్రమైజ్ లేనటువంటి పాదయాత్ర అది. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేకోకుండా చేసినటువంటి పాదయాత్ర. అలాంటి మహత్తరమైన పాదయాత్రలో పాల్గొవటం అనేది నాది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. నాకు తెలిసి ఆయన తీసుకొచ్చినటువంటి పరిపాలనా సంస్కరణలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరు పెట్టాల, తర్వాత చాలామంది పెట్టవచ్చు, కానీ ధైర్యంగా పెట్టినటువంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, సరే ఉచిత విద్యుత్ అంతకుముందే పెట్టాడు. ఈ ఉచిత విద్యుత్ అయ్యేది కాదని చాలామంది విమర్శ చేశారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా. అసలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినటువంటి, ధైర్యంగా చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ధైర్యంగా చేయడానికి పాదయాత్ర బ్రహ్మాండంగా ఉపయోగపడిందనేది అందరి అభిప్రాయం. ఆయనకు కూడా పాదయాత్ర ద్వారా ప్రజలు చెప్పినటువంటి అంశాలను ఆయన అన్నిటినీ ఆకళింపు చేసుకొని ఒక డిజైన్ చేసుకున్నాడు. అందువల్ల 2 సార్లు, ఎన్ని పార్టీలు ఏకమైన 2 సార్లు గెలిచినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. సరే, అలాంటి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి లేకపోవడం చాలా దురదృష్టకరం. సరే, ఆయన వయస్కులు అందరూ ఉన్నారు. చంద్రబాబు ఉన్నాడు, కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు, వి హనుమంతరావు గారు ఉన్నారు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే దురదృష్టం, యాక్సిడెంటు, ఆయన చనిపోవటం. ఆయన ఉండుంటే రాష్ట్రం మరో రకంగా ఉండేది అనేది మా అందరి అభిప్రాయం.